అందరికీ నమస్కారం అండి. ముందుగా విజేంద్ర ప్రసాద్ గారికి, సురేష్ బాబు గారికి, అందరికీ ఇక్కడ వచ్చిన శ్రీ విష్ణు గారికి పేరు పేరున నమస్కారాలు. అదే కోన వెంకట గారి ఈవెంట్స్ అన్న, ఫంక్షన్ అన్న, ఫిల్మ్స్ అన్న అది బయటది కాదు, మా 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 నా సొంతం లాంటిది. అందుకే ఎప్పుడు పిలిచినా పిలవకపోయినా మేము అందరూ ఇక్కడే ఉంటాం. కోన గారు మంచి రైటర్ అని అందరికీ తెలుసు. దాన్ని మించి చాలా మంచి ప్రొడ్యూసర్ కూడా. ఆయన సెలక్షన్ ఆఫ్ ఫిల్మ్స్ చాలా బాగుంటాయి. ఇవన్నీ పక్కన పెడితే ఆయన చేస్తున్న ప్రమోషన్ చూస్తుంటే నాకు నిజంగా భయంగా ఉంది. నెక్స్ట్ సినిమా తీస్తే ఎన్ని ఊర్లు తిరగాలి, ఎక్కడి నుంచి మొదలెట్టాలి అర్థం కూడా కావట్లేదు. రోజు సిట్టింగ్లో ఉంటున్నారు. చిరంజీవి గారి సినిమా మేము పనిచేస్తున్నాం, ఒక గంట ఇటు మిస్ అయిన చూస్తే ఏదో ఊర్లో కనిపిస్తున్నారు, ఏదో కాలేజీలో కనిపిస్తున్నారు, ఏదో గల్లీలో కనిపిస్తున్నారు, అన్ని ఊర్లు తిరిగేస్తున్నారు, అన్నీ కవర్ చేస్తున్నారు. ఈ సినిమా 26th వస్తుందని ఈవెంట్ ఇది అక్కర్లా, ఆల్రెడీ జనానికి రీచ్ అయిపోయింది. సో కోన గారి గురించి నేను నా జర్నీ చెప్పాలి అంటే, నాకు ఇందాక వినయ్ అన్నని చూస్తున్నప్పుడు అనిపించింది, నేను మిస్టర్ పర్ఫెక్ట్ దశరథ్ గారి దగ్గర చేస్తున్నప్పుడు కోన గారి దగ్గర ఒక ప్లేస్మెంట్ ఉందని తెలిసి దశరథ్ గారు నన్ను కోన గారితో మాట్లాడి పంపించారు. అప్పుడు కరెక్ట్గా అదుర్స్ జరుగుతుంది. సో అదుర్స్ నా ఫస్ట్ ఫిల్మ్ కోన గారితో. సో అక్కడి నుంచి మొదలెట్టి నేను ఎప్పుడు చెప్తుంటాను, నాకు ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చిన్నికిష్ట గారు గురువులు అయితే, ఆ తర్వాత కోన గారి దగ్గర నా రెండో గురువులు. ఆయన దగ్గర నేను ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మెలగాలి, ఇవన్నీ తెలుసుకున్నాను. ఆ తర్వాత ఏ అదూర్స్ అయితే మేము నా ఫస్ట్ సినిమా అయిందో అక్కడి నుంచి మొదలెట్టి మళ్ళీ అదే అదూర్స్ హీరో తారక్ గారితో నేను జైలో కూసి చేయటం, దానికి కోన గారు ఉండటం నాతో పాటు నాకు చాలా నాస్టాలజీగా అనిపించింది నాకు వినాయక్ గారిని చూస్తున్నప్పుడు. సో థ్యాంక్ యూ కోన గారు. మనం అంతా ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం. నేను, కోన గారు, చక్రి, మోహన్ కృష్ణ గారు, వినీత్. సో నాకు బాగా గుర్తు, జైల్లో కూసి అయితే మేము టీం పక్కాగా ఉండటం వల్ల నాకు తెలిసి 15 రోజుల్లో ఫస్ట్ హాఫ్, 16-17 రోజుల్లో సెకండ్ హాఫ్ రాసి బౌండ్ స్క్రిప్ట్ వెళ్ళి డైరెక్షన్ చేయటం జరిగింది. సో అంత సింక్లో ఉంటాం. అలానే ఈ సినిమా నేను లాస్ట్ టైం ఆల్రెడీ ఒక ఈవెంట్లో చెప్పాను, రోషన్ టీజర్ చూసిన వెంటనే రోషన్ చాలా చాలా మంచి యాక్టర్ అవుతాడు, ఆల్రెడీ యాక్టర్, స్టార్ మెటీరియల్ అవుతాడని. అంత బాగుంది ఈ సినిమా. ఇందాక నాకు సురేష్ బాబు గారు చాలా మంచి మాట అన్నారు. జనరల్గా ఆయన చాలా పిన్ పాయింట్గా చూస్తారు సినిమాని. అంటే ఆయన విశ్లేషణ చాలా బాగుంటుంది, నేను బాగా నమ్ముతాను. ఆయన ఏమన్నారంటే, ఈ సినిమాని చూశాను బాబు మొత్తం అనగానే నాకు ఒక పెద్ద క్యూరియాసిటీ పెరిగింది, ఏమంటారా అని. చాలా బాగా చేశాడు రోషను. ఎంత బాగా చేశాడంటే ఆ పేరు చాలా బాగా చేశారు. ఏదన్నా సీన్స్లో మనం ఫోన్ చూసుకునే అవకాశం లేకుండా అంత బాగా పర్ఫామ్ చేశాడు రోషన్ అన్నారు. సో సురేష్ బాబు గారు లాంటి ఒక గొప్ప వ్యక్తి అంత స్టేట్మెంట్ ఇచ్చారంటే, రోషన్ ఇంకా చూసుకో, నీ కెరీర్ నువ్వు ఇంతే వినయంగా ఉంటే చాలు, నీ టాలెంట్ నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. అలానే శ్రీదేవి, ఇందాక నేను చూసినప్పుడు నీ కళ్ళ నీళ్ళు చూస్తే అర్థమైంది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యావు. ఎక్కడో చిన్న పసిపిల్లవి యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ దాకా వచ్చావంటే నీ టాలెంట్ కంప్లీట్గా, నీ తల్లిదండ్రుల విషెస్, వాళ్ళ సపోర్టు. అండ్ రోషన్, నువ్వు కూడా నాకు తెలీదు నువ్వు ఇన్స్టాలో చిన్న చిన్న రీల్స్ చేస్తూ ఇక్కడ దాకా వచ్చావని, ఎక్కడో డ్యాన్సర్ అని బాగా హార్డ్ వర్క్ చేసావని తెలుసు. కానీ నీవే కదా, నువ్వు చేస్తేనే కదా వచ్చినాయి. అదే అంటున్నా, నువ్వు సర్ప్రైజ్ అయిపోయావు, షాక్లో ఉన్నావు. ఆ పాప కూడా అలానే, శ్రీదేవి కూడా. మీ ఇద్దరు కళ్ళే గమనిస్తున్నాను. మీ జర్నీ ఇక్కడ దాకా వచ్చింది, ఇంకా ముందుకెళ్తుంది. ఈ సినిమా ఖచ్చితంగా 26th రిలీజ్ అవటమే కాదు, చాలా పెద్ద హిట్ సాధిస్తని ప్రమోషన్స్, టీజర్స్, ఆడియో వల్ల నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. డైరెక్టర్ ఫస్ట్ సినిమా అయినా సరే కోనగారి సతీష్ తమ్ముడు, నువ్వు కోనగారి చేతుల్లో పట్టం చూసేవా సినిమాని. నేను ఎప్పుడు ఒకటే ఫీల్ అవుతాను, నాకు ఇప్పుడు 6 సినిమాలు చేశాను. మనం ఎంత పెద్ద స్టార్తో చేసినా సినిమా ప్రమోషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సినిమా రిలీజ్ అవుతుంది, ఆ సినిమాలో సాంగ్స్ కానీ ప్రతిదీ జనాల్లోకి తీసుకెళ్ళాలి. దానికి ఖచ్చితంగా ఒక ప్రొడ్యూసర్ ఉన్నవాడు చాలా చాలా ఇంపార్టెంట్. సినిమాకి డబ్బు పెట్టేవాడే కాదు ప్రొడ్యూసర్, సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళేవాడు అసలైన ప్రొడ్యూసర్. సో ఈ సినిమాకి ఓ డైరెక్టర్గా నీకు ఆల్మోస్ట్ 80% టాస్క్లన్నీ కోన గారిని పక్క నుండి రాసేసారు, ఎగ్జామ్ అని అర్థం అవుతుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సతీష్. ఆ ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడు కుర్రోడికి తాలిగట్టే సీన్ పెట్టించినప్పుడు అనిపించింది నాకు, నిజంగానే నువ్వు అందరిలో కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తున్నావు. ఖచ్చితంగా నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. తర్వాత విజయ్,
కంగ్రాచులేషన్స్ విజయ్. ఎప్పుడు చెప్తుంటాను, మంచి ఆడియోస్ ఇస్తుంటావు. ఈ సినిమాకి కూడా సినిమా ఎప్పుడు జనాల్లోకి వెళ్ళేది ఫస్ట్ ఆడియోనే. అది అది సక్సెస్ అయితేనే ఫస్ట్ జనాలు సినిమా గురించి చూస్తారు, పోస్టర్ వైపు అయినా టీజర్ వైపు అయినా. సో మొన్న బాస్ కూడా చాలా బాగా చేసాడు ఈ అబ్బాయిని. ఆయన అడిగి సాంగ్స్ మరీ చూశారు. నేను చిరంజీవి గారి దృష్టిలోకి వెళ్ళి అంత బాగా నచ్చినాయి ఆయనకు కూడా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ విజయ్. తిను ఎంత ఐ మీన్ ఆర్గానిక్గా ఉంటాడంటే, ఇంత సక్సెస్ వచ్చిన తర్వాత కూడా కాకినాడలోనే ఉంటాడండి. కాకినాడ కదా, ఇది కథ చెప్పాలంటే కాకినాడ వెళ్ళాలంట. సో కాకినాడ నుంచే సొంత భూమిని సొంత మట్టిని వదలకుండా అక్కడి నుంచే పనిచేస్తున్న విజయ్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ తమ్ముడు. అండ్ కెమెరామెన్కి, ప్రతి ఒక్కరికి, ఎడిటర్కి, రైటర్స్కి, ఈ ఫ్రెండ్స్ క్యారెక్టర్లకు కూడా చాలా స్పేస్ ఇచ్చి చివరిలో వచ్చిన ర్యాప్ సాంగ్లో కూడా చూస్తున్నాను. అలానే ఏవిఎస్ గారి పాపకి మేడం, నేను ఎప్పుడో ఒక ఆర్టికల్ చూశాను, మీరు మీ నాన్నగారికి హెల్త్ ఇష్యూ ఉంటే, ఒక మగపిల్లలు ఎలా ఆలోచిస్తారో నాకు తెలియదు కానీ ఆడబిడ్డ ఉండి మీరు వచ్చి మీ నాన్నగారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీరు ఆర్గాన్ డొనేట్ చేశారు. మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ తండ్రిని. నిజంగా నాకు కూడా కూతురు ఉంది, చాలా ప్రౌడ్గా ఉంటుంటుంది. మగపిల్లలం అయితే నాతో సహా మేము మా నాన్న ఏం తెచ్చాడు, బొమ్మలు ఏం తెచ్చాడు అని ఆలోచిస్తుంటాం తప్ప, ఆడపిల్లలు బంగారు తల్లులు. థ్యాంక్ యూ సో మచ్ మీ మీ మంచితనానికి, మీ నాన్నగారిని ప్రేమించిన. సో ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి. ఆ బెక్కం వేణుగోపాల్ గారికి ముందు మీ దగ్గర నుంచి మొదలైందంట ఈ సినిమా. ఇలాంటి మంచి సినిమాని కోన గారి దాకా తీసుకెళ్ళినందుకు మీకు కూడా చాలా థ్యాంక్స్. అండ్ పేరున యాక్టర్స్ అందరికీ, యోగిత గారికి, అందరికీ పేరున. అలానే ఈ సినిమాలో చేసిన సుమ కనకాల గారికి ప్రమోషన్లో భాగమైన శుభాకాంక్షలు. అండ్ ముఖ్యంగా కోన వెంకట గారు డాటర్స్ పేరు మీద ఈ సినిమాని ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. ఖచ్చితంగా ఆ లక్ మీకు, వాళ్ళ లక్ కూడా మీకు కలిసి వస్తుంది. ఎవరైనా మర్చిపోతే క్షమించండి సార్. థ్యాంక్ యూ సో మచ్.